హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ వేసిండే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి గ్రౌండ్ ప్లంబింగ్ అనమాట. ఆల్రెడీ మీకు టూర్ ఫేసింగ్ బిల్డింగ్ అసలు మనం ప్లంబింగ్ ప్లాన్ అంటే గ్రౌండ్ ప్లంబింగ్ అనేది ఎలా ప్లాన్ వేసుకోవాలి అనేది కూడా మీకు వివరించడం జరిగింది. అలాగే బాత్రూంలో మనకి శానిటరీ ప్లంబింగ్ అనేది ఎలా చేయాలో కూడా వివరించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూడకపోతే దయచేసి మీకు వెనకాట్లో వీడియోలు ఇస్తాను, చూడండి. సో ఈ రోజు ఏంటంటే మనకి గ్రౌండ్ ప్లంబింగ్ అనమాట. సో ఏ పైపులు వాడడం, ఏ ఫిట్టింగ్ వాడడం, ఎలాగా లెవెల్ చేసాం, చాంబర్ కన్స్ట్రక్షన్, అలాగే ఫినిషింగ్, ఈ గురించి కూడా మీకు ఈ వీడియోలో వివరించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంత మిస్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తారన్నమాట ఈ వీడియో అనేది. సో మనలాంటి వరకు కొంతమంది నేర్చుకుంటారు అన్నమాట. ఫ్రెండ్స్, మన వీడియో అయితే వచ్చేసామండి. వీడియోలో ఈ ఛానల్లో ఉన్నాం అనమాట. మీకు ఈ ఛానల్లో ఫీడ్ డ్రాప్ అని చెప్పాను కదా, ఇది అనమాట ఫీడ్ డ్రాప్ అనేది. అలాగే రెయిన్ వాటర్ కూడా మనం ఖచ్చితంగా ఫీడ్ డ్రాప్ పెడతాం. దాని కారణం తెలుసు కదా మీకు, సెప్టిక్ ట్యాంక్లో వేస్ట్ వాటర్ కలుపుతాం కదా, దానివల్ల మనం ఖచ్చితంగా రెయిన్ వాటర్లో ఫీడ్ డ్రాప్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన ఫినిషింగ్ అనమాట. మనం గత వీడియోలో అంటే లేఅవుట్ ప్లాన్ వేసుకున్నప్పుడు ఏమనుకున్నాం అంటే గ్రౌండ్ ప్లానింగ్ టాప్ మేస్ గారు మనకి 600 చెప్పారు. సో మళ్ళీ ఆయన ఆలోచించుకొని ఇక్కడ చూడండి, మనకి రోడ్డు మీద అంటే మనకి రోడ్డు అనేది చిన్నదనమాట. ఈ బిల్డింగ్ మెట్లు అనేది రోడ్డు మీద వెళ్ళిపోతాయని 900 పెట్టండి, అంటే గుమ్మం అడిగెత్తు నుంచి 900 ఫినిషింగ్ చేయండి అని చెప్పడానికి జరిగింది మనకి. ఆ ప్రకారంగా మనం ఫినిషింగ్ చేస్తాం అనమాట. సో అప్పుడప్పుడు ఇలా మారుతూ ఉంటే మనం సరి చేసుకోవాలి. సో లక్కీగా ఆయన చెప్పే టైంకి మేము ఇంకా గ్రౌండ్ పైప్ అయితే వేయలేదనమాట. వేసే ముందు చెప్పారు కాబట్టి మనం సరిపోయింది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఫ్రెండ్స్, ఇది మనకి రెయిన్ వాటర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, మనకి స్మెల్ లేకుండా ఇక్కడ స్మెల్ ఆఫ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫీడ్ డ్రాప్ పెట్టాం. సో మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇలా బెడ్ అనేది వేసుకోవాలండి. అలా బెడ్ మీద పైలు పెట్టుకొని కింద సున్నం పెట్టేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకి లైన్ అనేది చెక్ చేద్దామండి. భూమిలో పీవీసీ పైపుల కన్నా మట్టి పైపులు బెటరు, మట్టి పైపుల కన్నా కూడా యూజీడీ పైపులు బెటర్ అండి. అందుకనే మనం యూజీడీ పైపులు వాడతాం. మట్టి పైపులకి దీనికి తేడా ఏంటంటే మట్టి పైపులు రన్నింగ్ అనేది చాలా స్లోగా ఉంటాయి. సో యూజీడీ పైపులు ఏంటంటే చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. వాటర్ తక్కువ వాటంలో ఎక్కువ నీళ్ళు అనేది లాగుద్ది. దానివల్ల మనం యూజిటీ పైపులు అయితే ప్లాన్ చేసాం. సో అక్కడ మనకంటే ఆగ్నేయ మెట్లు ల్యాండింగ్ ముందు పంపించాం అనమాట. సో దీనికి చెప్పాను కదా మీకు వీడియోలో, ఇక్కడ రోడ్డు అనేది వెడల్పు తక్కువ, ఇక్కడ కొంచెం ఎక్కువ అనమాట. అందుకనే కొంచెం ఆగ్నేయ తీసుకెళ్ళి బయట పంపించాం. ఇదిగోండి మనకి సెప్టిక్ ట్యాంక్ అనేది. ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది వరలండి, మీకు వీడియో చూపించలేదు. వరల కింద మీద వాళ్ళు ఈ అంటే 4 పలకలకి బిల్ల పోసారు, బలంగా ఉంటుంది కాబోలు అలా పోసారు. మనం ఏంటంటే దీంట్లోంచి ఓవర్ఫ్లో నాగం, మీకు ఓవర్ఫ్లో అనేది ఆల్రెడీ గత వీడియోలో పెట్టారు మీకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటంటే టీ అనేది. చూడండి ఓవర్ఫ్లో. అలాగే అటు నుంచి మనకి మన బాత్రూమ్ వేస్ట్ వాటర్ అనమాట. ప్లస్ దానికన్నా కూడా ఈ పైప్ అనేది హంగును కనీసం డౌన్గా చూసుకోవాలి ఛాంబర్లో. అప్పుడు ఏంటంటే ఛాంబర్లో మనం తోముకున్నప్పుడు కావాలి తోముకున్నప్పుడు వాటర్ అనేది మనకు చాలా ఫ్రీగా ఉంటాయి అనమాట. సో ఇలాగే మనం 2 పైపులు వచ్చినప్పుడు కొంచెం బెడ్ వెడల్పుగా మట్టి తవ్వుకొని బెడ్ వేసుకొని ఈ దిమ్మలు కూడా ఇలా కట్టుకోవాలి మనకి. ఇది వచ్చి సెప్టిక్ ట్యాంక్ పైప్ అనమాట. ఇది వచ్చి మనకి టాయిలెట్ ఛాంబర్ అండి ఇది, అందుకే ఇది ఒకటే ఉంటుంది. ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ ఛాంబర్ అనమాట. సో ఇక్కడ ఏం చేసామంటే వేస్ట్ వాటర్కి ఫీడ్ డ్రాప్ ప్లస్ ఈ లైన్ అనేది పక్కన వస్తున్నాయని ఫీడ్ డ్రాప్ పెట్టేసి ఫీడ్ డ్రాప్లోకి ఈ వేస్ట్ వాటర్ కలిపేసామండి. ఇలా బాత్రూమ్ టాయిలెట్ వాటర్ అయితే బాత్రూమ్ వేస్ట్ వాటర్ అయితే అలా ఫీడ్ డ్రాప్లో కలుపుకోవచ్చండి. దయచేసి కిచెన్లో కలపాల్సి వస్తే దయచేసి కలపండి. కిచెన్ మట్టికి సపరేట్గా మ్యాన్హోల్ పంపించేయండి, ఫీడ్ డ్రాప్లో అయితే ఇవ్వద్దు. అదే బాత్రూమ్ వేస్ట్ వాటర్ అయితే ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి లేదు. స్మెల్ కూడా మనకి ఒకవేళ 4 రోజులు 5 రోజులు ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కానీ ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువ రాదనమాట ఫీడ్ డ్రాప్ కలిపితే. సో ఇలా ఫినిషింగ్ చేసాం కదా, ఇది వచ్చి మనకి టాయిలెట్ ఛాంబర్ స్టార్టింగ్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చి మనం టీ వేసాం కదా, ఇది మనం గ్యాస్ వేపించుకుంటాం. అలాగే పైన బాత్రూమ్ వచ్చినా దీన్ని తీసుకొచ్చి కలపడం అయితే జరుగుతుంది. ఇక్కడ డోర్ మెల్ ఇచ్చామండి, ఎందుకంటే మనకి 900 వచ్చింది. బిల్డింగ్ ఫ్లోరింగ్కిను సందుల ఫ్లోరింగ్కి గ్యాప్ వచ్చి 900 పెట్టాం కదా, దానివల్ల మనకి ఇలా టీ కానీ అలాగే డోర్ మెల్ కానీ మనకి యూజ్ అయినాయి అనమాట. ఈ వేస్ట్ వాటర్ ఏంటంటే ఒకే పాయింట్లో లాక్కొస్తాం లోన 2 బాత్రూమ్ కలిపి. ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్లో గ్యాస్ పెట్టుకోవచ్చు, లేదా పైన బాత్రూమ్ వస్తే దీంట్లోంచి రన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ కిచెన్ డ్రైన్ పైప్ ఎలా పంపుతాను కూడా మీకు చూపెడతాను.
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి కిచెన్ అవుట్లెట్ పాయింట్ అన్నమాట ఇది. అంటే బయట లోన అయితే 4 ట్రాప్ ఇచ్చాం, బయట దానికి డోర్ బండ్ ఇచ్చాం అన్నమాట. డోర్ బండ్ కింద ప్లేనల్ పోయి వచ్చి దక్షిణ వైపు ఒక చాంబర్ అయితే మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ చాంబర్ లోకి మనం ఈ కలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడు కూడా కిచెన్ లో డైరెక్ట్ గా తీసుకెళ్లి చాంబర్ అయితే కలపాలండి. ఆల్రెడీ మనం లోన 4 ట్రాప్ అయితే ఇచ్చేస్తాం కాబట్టి స్మెల్ ఆఫ్ చేస్తుంది. పీ ట్రాప్ లో ఖచ్చితంగా అయితే కలపకూడదండి. సో పీ ట్రాప్ అనేది మనం ఈ సందులో అంటే దక్షిణ సందు ఉంది కదా, ఆ సందులో ఒక పీ ట్రాప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోకి అలాగే డైనింగ్ లో వాష్ బేసిన్ పాయింట్ వచ్చింది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ పీ ట్రాప్ లో కలిపారనమాట. దానివల్ల ఏంటంటే డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్ లోకి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. సో అందువల్ల మనం అలా కలుపుకోవడం మంచిదండి. అలాగే 2 పాయింట్లు కలిపి ఒక చాంబర్ తయారు చేసి ఆగ్నేయ మూల ఈ చాంబర్ అవుట్లెట్ పాయింట్ ఇచ్చామన్నమాట. ఎప్పుడు కూడా ఇన్లెట్ పాయింట్ కన్నా అవుట్లెట్ పాయింట్ అనేది కనీసం చాంబర్ లో ఒక అంగుళం పొలం అయితే ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడు మనకి నీళ్లు ఆగవన్నమాట చాంబర్ లో. మనకి చాంబర్ ముందు పీ ట్రాప్ అయితే ఇచ్చాం కదా, ఆ పీ ట్రాప్ అనేది దక్షిణంకి సందుకి వర్షం వస్తే అంటే రెయిన్ వాటర్ కి ఫ్లో ట్రాప్ కింద పనిచేస్తుంది. అలాగే మనకి డైనింగ్ వాష్ బేసిన్ పాయింట్ కి స్మెల్ ఆప్షన్ కూడా పనిచేస్తుంది అనమాట. అది 2 రకాలుగా పనిచేస్తుంది. సో మనం పీ ట్రాప్ సెట్ చేసిన చోట అలాగే దిమ్మల్లాగా కట్టేసుకోవాలి మనం కదలకుండా. రేపు పొద్దున్న మట్టి వేసినప్పుడు కదలకుండా ఉంటాయి అనమాట. అలాగే మనకి ఈ పైపుల కింద బెడ్ మీద పైపులు అయితే పరిచయం కదా, ఆ చుట్టూరు కూడా తక్కువ పాలు మనాను కానీ ఏదో జిగురు పాలు సున్నాను పర్లేదు, చుట్టూరు అలాగా సున్నం ట్యాప్లకు పెట్టేస్తే ఇక జీవితాంతం లైఫ్ లాంగ్ స్టాండర్డ్ గా ఈ మన డ్రైన్ పైప్ అనేది పడి ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా తొక్కడం కానీ దిగడం కానీ మనకి వాటర్ ఫ్లో అనేది తగ్గడం కానీ జరగదనమాట. ఇప్పుడు ఎలాగైతే చేసామో దారానికి ఆ రకంగానే మనకి ఈ పైపులు ఉండడం జరుగుతుంది. ఫ్యూచర్ లో స్టాండర్డ్ గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చేసుకోవాలి. ఇక చాంబర్ హైట్ అయితే చూపిస్తాను అనమాట. సో ఇదేంటంటే అడుగు చాంబరు, లోతు అడుగు వచ్చింది, అలాగే వెడల్పు కూడా అడుగు వచ్చింది అనమాట. దీంట్లో ఏమో ఈశాన్య మూల ఈ ట్రాప్ ఇచ్చాం కదా, దానికి సంబంధించింది. ఒకటేమో రెయిన్ వాటర్, ఒకటేమో పై నుంచి టాయిలెట్ అంటే వేస్ట్ వాటర్ సంబంధించిన పైప్ అనమాట. ఈ రెయిన్ వాటర్ దగ్గర కూడా మనం పీ ట్రాప్ సెట్ చేయడం జరిగింది అనమాట. ఈ పీ ట్రాప్ అనేది మనకి టీ అని తీసుకొని టీకి ఎలగడం ద్వారా ఈ రెయిన్ వాటర్ ని పీ ట్రాప్ లో పంపిస్తాం అనమాట. ఈ టీ పైన ఫ్లోరింగ్ లాగినప్పుడు టైల్స్ ఫ్లోరింగ్ లాగినప్పుడు జారైతే మనం పెడతాం. ఆ టీ పెట్టినప్పుడు ఫ్లోరింగ్ కన్నా పళ్ళ ఉందా లేదా పైకి ఉందా అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. సో చూసారుగా ఇలాగా డ్రైన్ పైపు మనకి మాస్ కాంక్రీట్ బెడ్ మీద పెట్టి ఇలా చుట్టూరు సున్నం వేసుకుంటే ఇంకా స్టాండర్డ్ గా ఉంటది. అదే మీకు చూపిస్తున్నాను. ఇక చాంబర్ లోతుని బట్టి మనం చాంబర్ పెట్టాల్సి ఉంటుందండి. ఈ చాంబర్ అన్ని కూడా 12 అంటే కట్టుబడి వచ్చి 13 అంగుళం ఉంటది. ఫినిషింగ్ రంగం ప్లాస్టింగ్ కొద్దిపాటి 12 వెడల్పు వస్తుంది అనమాట. ఇది వచ్చి ఓవర్ఫ్లో చాంబర్ కలిపాం కదా, దానికి సంబంధించిన చాంబర్ అనమాట. ఇలాగ స్మూత్ గా ఒంటరి ప్లాస్టింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. రెండింగ్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది. అది వచ్చి మనకి సెప్టిక్ ట్యాంక్ అదే చెప్తాను దాంట్లో మీకు. ఇది ట్యాంక్ అనమాట, సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన పైపు. ఇది ఏంటంటే విలేజ్ లో ఇలాగ మనం అవుట్లెట్ సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో పెట్టినప్పుడు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ పాయింట్ అనమాట. అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆల్రెడీగా మీకు లైన్ ఇచ్చాను కదా, అక్కడ కావాలని చెప్పారు. ఫస్ట్ మనకి ఏంటంటే మూల పెడతా ఉన్నారు, కానీ ఈ కిటికీ దగ్గర పెడతా ఉన్నారు. అలాగే వాష్ బేసిన్ పాయింట్ కూడా సెట్ చేయమన్నారు అక్కడే. తర్వాత సెట్ చేసామండి. సో ఈ చాంబర్ ఫినిషింగ్ అయితే చూసారు కదా. ఒకటి వచ్చి మనకి రైట్ సైడ్ ఏమో టాయిలెట్ చాంబర్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఏమో వేస్ట్ వాటర్ చాంబర్. ఇక్కడ పీ ట్రాప్ ఇచ్చాం, మీకు ఆల్రెడీగా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చెప్పాం కదా. పీ ట్రాప్ అనేది బాత్రూమ్ వాటర్ ఇచ్చుకోవచ్చు. కిచెన్ అయితే డైరెక్ట్ గా మ్యాన్హోల్ కలపండి, పీ ట్రాప్ కలపకండి. అలాగే ఈ మ్యాన్హోల్ మనకి చూడండి అలాగే రౌండ్ గా ఇచ్చుకోవాలండి. కింద చాలా మంది కొంతమంది ఫ్లాట్ గా వదిలేస్తారు కానీ లోన అలా రౌండ్ గా ఇచ్చుకుంటే ఫ్లో అనేది పైప్ లోకి స్పీడ్ గా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది వచ్చి టాయిలెట్ ఛాంబర్ అండి. ఈ టాయిలెట్ ఛాంబర్ లోకి మనం ఏ బాత్రూమ్ ఆ బాత్రూమ్ పైపు విడివిడిగా ఇస్తాం అన్నమాట, ఒకే ఛాంబర్ లో కలిపాం. అలా ఇచ్చినప్పుడు మనం ఇలాగ 2 పైపులు మయ్యన్న మ్యాన్ హోల్ లో ఒక కాలువలాగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ పైపు ఆ పైపు రన్నింగ్ ఫ్లో బాగుంటుంది అనమాట. ఒకే పైప్ లోకి వస్తాయి 2 చల్ల చెదరకుండా ఉంటాయి అనమాట. అలాగే ఈ మూల మనకి కార్నర్ లో ఖచ్చితంగా అలాగా రౌండ్ షేప్ అయితే ఒక కాలువలాగా మనం తిప్పుకోవాలి. కిచెన్ లో మనం అంటే డైనింగ్ హాల్లో డైనింగ్ వాష్ బేసిన్ అనమాట. ఇక్కడ స్ప్రింగ్ అవ్వకుండా మనకి మామూలుగా దానికి పైపు లేదండి, అంగుళాల పైపు అయిపోయింది. దానివల్ల అక్కడ కటింగ్ వేసి సో ఎలబెండ్ వేసి సో ఎలబెండ్ మీద పైప్ ముక్క పెట్టి దాని మీద మనం వాష్ బేసిన్ పాయింట్ అనేది కూర్చోబెట్టుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి వాష్ బేసిన్ పాయింట్ లైఫ్ లాంగ్ కూడా
అఫీషియల్గా నీట్గా ఉంటుంది. స్ప్రింగ్ పైపులు వాడడం వల్ల కొన్నాళ్ళకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే స్టాండ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చి మనం రెయిన్ వాటర్ బ్రిడ్జెలు అనేది క్లీన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈశాన్య మూల స్లాబ్ పోసినట్లు వాటర్ పెడతారు కదా, అక్కడ నీళ్లు మనం స్లాబ్ పోసిన వెంటనే గట్లేసి నీళ్లు నిలవైతే పెడతాం కదా, ఉప్పు పొరలా కట్టేసి అక్కడ డౌన్ కాబట్టి నీళ్లు వాటం అంటే స్లాబ్ వాటం అక్కడే ఉంటది కాబట్టి నీళ్ళని ఉప్పులా కట్టేసి ఒక పొరలా కట్టేస్తారు అనమాట. దాన్ని మనం చెక్కి బ్రిడ్జెలు అనేది ప్యాక్ చేసుకోవాలండి. ఆ ఉప్పు పొరను వదిలేస్తే మనం ఎంత సిమెంట్ వేసినా ఎంత కెమికల్ వేసినా ఆ బ్రిడ్జ్ ఫ్యూచర్ అనేది లీక్ అవుతానే ఉంటది. సో అలాగే మనం కొట్టినప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసిన తర్వాత మనం బ్రిడ్జెలు పూడ్చుకునే ముందు ఖచ్చితంగా లిక్విడ్ అనేది కలుపుకోవాలి. అంటే మనం డాటర్ ఫిక్స్డ్ 301 అయితే యూజ్ చేస్తాను ఎక్కువగా. సో మీకు కూడా అది మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది అనమాట. సో దాన్ని అంటే మనం ఒక 2 టీ గ్లాసులు లిక్విడ్ తీసుకొని 20 టీ గ్లాసులు నీళ్ళు తీసుకొని దాంట్లో చక్కగా ఉంటులాగా మనం సిమెంట్ వేసి కలుపుకుంటే దాన్ని బ్రష్తో బ్రిడ్జాల్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం బ్రిడ్జాలను ప్యాక్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జాలు ప్యాక్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకునే వీడియో కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చూపిస్తానండి. సో చాంబర్ మనకి 2 రకాల సైజు వచ్చినాయి అనమాట. అంటే ఒక 5 చాంబర్లు వచ్చి 12 అంగాలు చాంబర్లు వచ్చినాయి. దాంట్లో 14 అంగాలు బిల్లని పడుతుంది అనమాట. సో మనం బిల్ల పెట్టిన తర్వాత చుట్టూరు ఒక 6 అంగుళం గురువు అనేది అలా ఉంటుంది. మీకు అదే వీడియో చూపిస్తున్నాను. ఈ చాంబర్ క్యాప్ అనేది మనం సొంతంగా పోసుకుంటేనే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. రెడీమేడ్ తెచ్చుకుంటే అంత బలంగా ఉండదు. రెడీమేడ్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే అంగుళం మనమే బిల్ల ఉంటుంది. చూడడానికి నీట్గా కనవచ్చు, కానీ దానికన్నా కూడా మనం నీట్గా చేసుకోవచ్చు. ఇలాగా 1 ఫినిషింగ్తో కారు చక్రం బ్రేక్ వేసి ఆ బిల్ల నిలబెట్టినా కానీ బిల్ల ఎరగదండి, అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు విత్ ఇన్ అవర్స్లో రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోలో కలుద్దాం.